కానీ వెస్టేజ్ ఎప్పటికి వెళ్ళినా పరిచయం అయినప్పుడు ఉంటే నా మైండ్ లో థర్డ్ ప్రయారిటీ వెస్టేజ్ ఉండాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ ప్రయారిటీ నేను చేస్తున్న జాబ్ ఫార్మాస్యూటికల్ జాబ్, సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ వెస్టేజ్ ఉంటే ఉండొచ్చు. అది కుదిరితే చేస్తాం, లేవట్లేదు అన్నట్టు. మరి సిఎన్టీ ట్రైనింగ్ విన్న తర్వాత అక్కడ ఎంతో మంది నాకంటే ఫిజికలీ ఫిట్నెస్ లేని వాళ్ళు, నాతో సమానమైన చదువుకున్న వాళ్ళు నాకంటే 5 రెట్లు నుంచి 10 రెట్లు ఎక్కువ సార్లు సంపాదిస్తున్నారు. నేను 1,00,000 సంపాదిస్తే గ్రేట్ అనుకున్నా, కానీ 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. విజయరాజ్ గారు, డేగల మహేష్ గారు, తర్వాత చందు గారు, ఒక ఆదాం అనే పర్సన్, చేతులు లేని పర్సన్, ఒక కాలు లేని పర్సన్, వీళ్ళందరూ చూస్తే ఒక్కొక్కరు ఒక కేటగిరీ, కానీ నాకంటే 5 to 10 times ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. నా ఎక్స్పీరియన్స్ లో సగం ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. మరి ఆశ్చర్యపోయాను. నిజంగా నా లైఫ్ లో వెస్టేజ్ ఫస్ట్ గిన వచ్చింటే ఈ పాటికి మంచి ఇన్కమ్ జోన్ లో ఉండేవన్నీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని హ్యాపీగా ఉండే లైఫ్ అనుకున్నాను. మరి మీటింగ్ అయిపోయిన తర్వాత నా నిర్ణయం ఎలా మారిందంటే, నా లైఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ ఉంటే అది వెస్టేజే అయి ఉండాలి. నా లైఫ్ లో ఫస్ట్ ప్రయారిటీ వెస్టేజ్, సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీ, థర్డ్ చేసిన నా మైండ్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. నాకైతే వాయిస్ కొంచెం బ్రేక్ అయింది సార్. నాకు ఒక్కటే అయిందో అందరికి అయిందో తెలీదు. లక్ష్మి గారు ఎలా ఉందమ్మా వాయిస్? ఓకే సార్, వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అమ్మా, ఓకే. కాబట్టి నా లైఫ్ లో 1,15,000 శాలరీ వచ్చేది 3వ ప్లేస్లోకి నేను మైలాన్ అనే కంపెనీ ఆపర్చునిటీని జాబ్ని పెట్టి జాబ్ చేస్తున్నా, ఎక్కువ టైం వర్క్ లో జాబ్లో చేస్తున్నా. నా మైండ్ లో స్థానము అనేది మనకి ప్రెస్టేజ్కి ఇచ్చాను. యాక్చువల్గా మన హృదయంలో స్థానం అనేది ఎవరికి ఇస్తామనేది తెలుసు, కానీ మైండ్ లో స్థానం అనేది నేను వెస్టేజ్కి ఇచ్చాను. కాబట్టి ఈ రోజు దాకా ఆ వెస్టేజ్కి అనేది నిద్రపోయి లేచినప్పుడు కూడా దాని పవర్ అలానే ఉంటుంది. వెస్టేజ్ మీటింగ్ రాకపోయినా, సంవత్సరం అంతా టీంకి అందుబాటులో లేకపోయినా, లీడర్స్కి అందుబాటులో లేకపోయినా, ఆ పవర్ అంటే అందులోంచి పక్కకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, నా మైండ్లోకి వేరే రావడానికి ఆప్షన్ లేదు. మరి లైఫ్ లో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఈరోజు నా సక్సెస్ కూడా ఫస్ట్ వెపన్ ఈజ్ ప్రయారిటీ. నేను ఆ ప్రయారిటీ పెట్టుకున్నాను కాబట్టి నేర్చుకునేటప్పుడు ఇష్టపడతాను. 18 గంటలు కష్టపడినా ఇష్టపడతాను. నాకు ఎప్పుడు అలసిపోయినట్టు ఉండదు. ఎంత ప్రయాణం చేసిన 500 కిలోమీటర్లు కంటిన్యూ డ్రైవింగ్ చేసి, మీటింగ్ చేసి, మరీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా మీటింగ్ చేసి, మళ్ళీ 400 కిలోమీటర్ డ్రైవింగ్ చేసినా కూడా నా దగ్గర అంత అలసట, అయ్యో నేను ఏదో కష్టపడిపోతున్నానే, చాలా ఇబ్బందిగా ఉన్నాను ఫీల్ ఉండదు. కానీ ఇంకా ఈరోజు చాలా బాగా కష్టపడ్డాను, నాకు దాని ప్రతిఫలము నెక్స్ట్ మంత్ అయినా సరే, నెక్స్ట్ మంత్ అయినా కూడా నంబర్ 1గా ఉంటుంది. ఈరోజు పడిన కష్టం నా భవిష్యత్తుకి మంచి పొందిన ప్రయారిటీ కూడా నేను సీరియస్ గానే ఈరోజు ఇచ్చి వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. నేను కూడా వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేసి, చిన్న చిన్న పనుల్లో అంటే మన డౌన్ లైనర్స్ కి చెప్పేసి, నాకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్ టీం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేసి నడుస్తుందా అనుకోకుండా, నేను కూడా దానికి ఒక టైం డెడికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 99% నేను టైం అందుబాటులో ఉండి నడిపించడానికి ట్రై చేస్తాను. ఓకే. అలాగే జూమ్ స్ట్రెంత్ అనేది కంపల్సరీ పెరగాలి. 150 మంది అనుకునేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ 125 మెంబర్స్ దాకా, 120 to 25 మెంబర్స్ వస్తున్నారు. ఇంకో 25 మెంబర్స్, 30 మెంబర్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్లాన్ చేద్దాము. మరి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేను ఒక 15 నిమిషాలు చెప్తాను, పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి లైవ్ మీటింగ్స్ కూడా, మరి ఈ జూమ్ మీటింగ్స్ బాగా ఉపయోగించుకుంటే మీరు అనంతమైన నాలెడ్జ్, ఇన్ఫినిటీ నాలెడ్జ్,
అంతు లేనిది, వెలకట్టలేనిది, కొలవలేనిది అంత నాలెడ్జ్ ని మీరు పెంచుకోవడానికి జూమ్ మీటింగే. ఓకేనా? కాబట్టి ఈ జూమ్ ని ఎవరు బాగా ఉపయోగించుకుంటారో వాళ్ళ యొక్క మైండ్ అనేది ఇందాక చెప్పినట్టు రిచ్ మైండ్ గా మార్చుకోవచ్చు. అలాగే గ్రేట్, మీ దగ్గర ఉన్న ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు అంత గొప్పగా గౌరవిస్తారు. మరి అలాగే లైవ్ మీటింగ్స్ కూడా మనం ప్రయారిటీ ఇస్తున్నాము. జూమ్ మీటింగ్ లో కాకుండా జూమ్ మీటింగే ప్రాణం అయినా సరే, మన శరీరం అనేది లైవ్ మీటింగ్ అయితే దానికి ప్రాణం మన జూమ్ మీటింగ్. ఓకేనా? ఈ శరీరం అనేది మరి ప్రాణం లేకపోతే ఇది నిలబడదు, దీనికి విలువ ఉండదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మన లైవ్ మీటింగ్స్ ఎన్ని చేసినా దానికి జూమ్ మీటింగ్ ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే అది శవంతో సమానమే. ఓకేనా? మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే దీని విలువ. ఒక్కరోజు ఉంచుకుంటామండి, ప్రాణం పోయిన తర్వాత శవాన్ని, శరీరాన్ని ఇంట్లో ఉంచుకుంటారా? ఉంచుకోలేదు. ఓకేనా? కానీ ఈ శరీరంలోకి ఆ ఆత్మ గాని ప్రాణం గాని చేరుకున్న తర్వాత దాని విలువ అనేది వెలకట్టలేని విధంగా ఉంటుంది. లైవ్ మీటింగ్స్ అనేది కంపల్సరీ అవసరం కాదనడానికి లేదు. జూమ్ మీటింగ్ ని వదిలేసి లైవ్ మీటింగ్స్ కి ప్రయారిటీ ఇస్తే మనం సక్సెస్ అవ్వలేము. జూమ్ మీటింగ్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ వెస్టేజ్ నువ్వు ప్రయారిటీ ఇచ్చినట్టు వెస్టేజ్ లో నువ్వు జూమ్ మీటింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెకండ్ ప్రయారిటీలో లైవ్ మీటింగ్స్ కనుక మనం బాగా యూజ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? మరి లైవ్ మీటింగ్స్ కూడా మనము సిఎన్టీ ట్రైనింగ్స్, ఛాంపియన్ డేస్ చేయడానికి ఆల్రెడీ ఏరియాలు డిసైడ్ చేయడం జరిగింది. ఇంకా డేట్లు కానీ వారాలు కానీ డిసైడ్ చేస్తాము. మరి ఛాంపియన్ డే, సిఎన్టీ మీటింగ్లు ఎందుకు అవసరం? జూమ్ మీటింగ్ లో నాలెడ్జ్ తీసుకుంటాం ఎంత కావాలంటే అంత. మరి ఇవి రెండు ఎందుకంటే మన టీం కి వెస్టేజ్ మీద నమ్మకం పెరగడానికి. ఓకేనా? నమ్మకం అంటే మనం చెప్తుంటాం, ఎవరో వెళ్ళి వాళ్ళ పక్కన ఇంట్లోకి మనం చెప్తా ఉంటాము. మరి నేనంటే కొద్దిగా ఆల్రెడీ సీనియర్ అయ్యాను, ఏదో శాలరీ చూపించడమో మరి నా పొజిషన్ చెప్పడం అది వేరే అవుతుంది. మరి 5%, 8%, 12% లో ఉన్న వాళ్ళు చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు కదా. వాళ్ళు ఏదో వెస్టేజ్ చెప్పినప్పుడు ఈడేదో చెప్తున్నాడు, ఎంతవరకు నిజమో అబద్ధం అనుకుంటారు. మరి వాళ్ళందరూ ఒక ఛాంపియన్ డేలో కలిసినప్పుడు మా లాంటి లీడర్లో లేదంటే మా పైన ఉన్న లీడర్లో ఇంకొద్దిగా బెటర్ లీడర్స్, ఎక్కువ ఇన్కమ్ తీసుకునే లీడర్ చూసినప్పుడు కొద్దిగా డిఫరెంట్ పర్సన్, కొత్త పర్సన్ టెస్ట్ మనీ వెళ్ళినప్పుడు వాళ్ళకి వెస్టేజ్ ప్రోడక్ట్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది. అదే విధంగా మనకి ఎవ్రీ మంత్ అచీవర్స్ ఉంటారు. ఫాస్ట్ స్టార్ట్ 8%, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, క్రౌన్, డైమండ్ ఉంటారు కదా. వాళ్ళని కూడా ఆనరింగ్ చేయాలి. మరి ఏ నెలకి అన్నట్టుగా ఆనరింగ్ చేయాలి. అందరినీ ఆగిపోతే ఆ కొత్త ఉత్సాహం ఉండదు. గెలిచిన వ్యక్తికి కొద్దిగా గౌరవిస్తే కింద ఉన్న వ్యక్తి గెలవాలని అనుకుంటారు కదా. అందుకోసం మనం ఆనరింగ్ చేయడానికి కూడా ఈ ఛాంపియన్ డేలు అవసరం. ఓకేనా? మరి ఈ జూమ్ మీటింగ్, లైవ్ మీటింగ్ మనము సక్సెస్ చెయ్యాలి అంటే మనం ఎలా? జూమ్ మీటింగ్ సక్సెస్ చేయాలి, జూమ్ లో స్ట్రెంత్ పెరగాలి. స్ట్రెంత్ పెరిగే కొద్దీ మన టీంలో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న మెంబర్స్ సంఖ్య పెరుగుతుంది. జూమ్ లో రావడం అంటే అతని మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్ గా మారడం, పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ గా మారడం అన్నమాట. మరి వాళ్ళ సంఖ్య పెరగాలంటే మన వర్క్ ఎలా ఉండాలి, మన మానిటరింగ్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే మనం పెంచుకోగలం? మనం లైవ్ మీటింగ్స్ లో మన మానిటరింగ్ ఎలా ఉండాలి, జూమ్ మీటింగ్ లో మన మానిటరింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు ఒక 5 minutes నేను డిస్కస్ చేయబోతున్నా. ఇవన్నీ సాధించాలి, కానీ సాధించాలంటే ఎలా? వెస్టేజ్ అందరూ ఏం చెప్తారు? టెస్ట్ మనీల్లో చెప్తారు, నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా, నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా, నా జీవితం మారింది, నా లైఫ్ మారింది, కార్లో తిరుగుతున్నా, నేను చక్కగా ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నా అని చెప్తారు టెస్ట్ మనీల్లో. వెస్టేజ్ ని చాలా బాగా నమ్మాలి, వెస్టేజ్ లోనే బలం ఉంది, వెస్టేజ్ లోనే ఫ్యూచర్ ఉందని కొంతమంది లీడర్లు ఎడిషనల్ గా చెప్తా ఉంటారు. కానీ దీన్ని ఎలా సాధించుకోవాలి, దీన్ని ఎలా మొదలెట్టాలి, ఎలా మొదలెడితే మనము సక్సెస్ అవుతాం? ఇందాక నేను చెప్పాను, రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎక్కువ ఎర్న్ చేయాలంటే మనీ ఎక్కువ టైం కష్టపడాలనుకుంటాడు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మరి ఎక్కువ టైం కష్టపడకపోయినా ఇన్కమ్ నెల ఎర్న్ చేసుకోవాలి, ఎక్కువ ఇన్కమ్ నెల ఎర్న్ చేయాలని ఆలోచిస్తాడు. మరి ఇక్కడ మనం కూడా జూమ్ మీటింగ్, లైవ్ మీటింగ్లు వాడుకోవాలనుకున్నాం, బాగుంది. కానీ ఎలా చేస్తే అది మనం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కానీ మనం అనుకున్న డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి అందరూ ఫాలో అవ్వాల్సింది అటెండెన్స్. మనం చేస్తున్న పనులు క్లోజ్డ్ మానిటరింగ్ అంటారు. క్లోజ్డ్ మానిటరింగ్, దగ్గరగా ఉండి పర్యవేక్షణ, పరిశీలించడం. ఇప్పుడు చూడండి,
క్లోజ్డ్ మానిటరింగ్ అంటే ఒక తల్లిదండ్రులు పిల్లలు చదువుతున్నారా లేదా అని మానిటరింగ్ చేయడం కూడా క్లోజ్డ్ మానిటరింగ్. అరే చదువుకోండిరా, ఏం చేస్తున్నారు, టీవీలో ఎందుకు చూస్తున్నారు, లేదంటే ఫోన్ ఎందుకు చూస్తున్నారు, చదువుకో అని చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, హెచ్చరించడం కావచ్చు, ప్రికాషన్స్ ఇవ్వడం కావచ్చు. కానీ చెప్పాం కదా చదువుకుంటున్నారు కదా, వాళ్ళు బుక్ల ముందు పెట్టుకొని కూర్చోగానే చదువుకుంటున్నారు కదా అని వాళ్ళని పరిశీలించుకోకుండా చదువుతున్నారులే అని అనుకుంటే అది 50% మాత్రమే. మరి క్లోజ్డ్ మానిటరింగ్ అంటే నిజంగా అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళు బుక్లు ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, డైరీలో ఏం రాశారు, మీరు ఎంతవరకు రాస్తున్నారు ఏ హోమ్ అని, అంటే వాళ్ళకి అర్థమైనంత వరకన్నా దగ్గరకు వచ్చి బుక్కులు చెక్ చేస్తే పిల్లల్లో కాస్త భయం స్టార్ట్ అవుతుంది. అదే చెక్ చేస్తున్నాను. అదే క్లోజ్డ్ మానిటరింగ్ స్కూల్లో కూడా టీచర్స్ హోంవర్క్ రాశారంటే రాశారు మేడం అనగానే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోకుండా క్లోజ్డ్ మానిటరింగ్ అంటే నిజంగా అంటే చేశారా లేదా, అందరూ బుక్స్ ఓపెన్ చేసి చూపించండి అని గట్టిగా అంతా చదివి చూడకపోయినా ఏదో ఒకటి నేను చూస్తాను, అందరూ బుక్స్ ఓపెన్ చేయండి నాకు చూపించాలనగానే ఖచ్చితంగా ఆ మేడం చూసే ఒకరిద్దరు ఎవరికి వస్తుంది ఆప్షన్ తెలుసు, దొరికితే మరి దెబ్బలు పడతాయని ఉద్దేశంతో పిల్లలు శ్రద్ధగా చదువుతారు. ఇంట్లో తల్లిదండ్రులు మానిటరింగ్ కానీ, స్కూల్లో టీచర్స్ మానిటరింగ్ కానీ, ఏదైనా సరే క్లోజ్డ్ మానిటరింగ్ చేయాలంటే మరి ప్రతి సిస్టంలోనూ, అది జాబ్లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ఖచ్చితంగా అది అటెండెన్స్ అనేది చాలా అవసరం. చూడండి, ఏ జాబ్ లో అయినా మీకు ఏ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళండి, ప్రైవేట్ జాబ్కి వెళ్ళండి, చిన్న జాబ్కి వెళ్ళండి, పెద్ద జాబ్కి వెళ్ళండి, ఎంప్లాయ్ అటెండెన్స్ లేకోకుండా ఎక్కడైనా మెయింటైన్ చేయగలరా ఎంప్లాయీస్ ని? శాలరీ ఇవ్వాలంటే నెల రోజులకి 30,000 అన్న తర్వాత డైలీ వస్తున్నాలే డ్యూటీ చేస్తున్నాలే అనుకొని వాళ్ళ అటెండెన్స్ అనేది లేకోకుండా డైరెక్ట్ శాలరీ ఇస్తారా? ఒక స్టూడెంట్స్ కి అటెండెన్స్ అనేది లేకపోతే ఆ స్టూడెంట్ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తాడా? ఒక ఎంప్లాయీకి అటెండెన్స్ అనేది పెట్టి దానికి పనిష్మెంట్ లేకపోతే ఒక ఎంప్లాయీ రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్తాడా? ఒక బిజినెస్ మ్యాన్ అనే పర్సన్ కూడా ప్రొడక్ట్ ఇన్వెంటరీ అనేది క్లోజ్డ్ మానిటరింగ్ లేకపోతే అతను బిజినెస్ చేయగలుగుతాడా? మరి మనం ఎందుకు అటెండెన్స్ మెయింటైన్ చేయట్లేదు అని క్వశ్చన్ వేసుకోవాలి. మీరు ఎందుకు చెప్పలేదు సార్ అని కూడా అనొచ్చు, తప్పేం కదా, అడగడానికి హక్కు ఉంది. నేను ఇప్పటిదాకా కొంతమందికి ఎలా చెప్పానంటే, ఏదైనా మీరు అటెండెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని నేను కొన్ని రోజులు అటెండెన్స్ మెయింటైన్ చేశాను. ఏ టీం నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు అని కూడా చెప్పాను. కొంతమంది లీడర్స్ కూడా కింద లెవెల్ దాకా కాకుండా మెయిన్ లీడర్స్ కి చెప్పేవాడిని, మీరు ఇటు అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు కంట్రోలింగ్ పెరుగుతుంది. కానీ కొద్దిగా లీడర్స్ కాకుండా అందరికీ తెలిస్తే ఇంకా బాగుంటది. మనం ఈ రోజు నాకు 9 గంటలకు క్లాస్ చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్లయినా సరే ఏదైనా ఒక విషయం గురించి మనం అవేర్నెస్ ఇవ్వాలి. ఈ రోజు అటెండెన్స్ గురించి ఇద్దాం, ఓకేనా? ఏ పథకమైనా, ఇప్పుడు పనికి ఆహార పథకం ఉంది, ఎంప్లాయీస్ వెళ్ళి వర్కర్స్ వెళ్ళి అటెండెన్స్ వేసుకొని రావాలి కదా, అటెండెన్స్ వేసి అక్కడ పని చేయాలి. డ్యూటీకి కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే అటెండెన్స్ లేకపోకుండా అక్కడ రిజల్ట్. మరి మన వెస్టేజ్ లో ఇప్పటిదాకా అంత పర్ఫెక్ట్ గా అటెండెన్స్ లేదు. జూమ్ మీటింగ్ నడుస్తుంది, అసలు ఎవరు జాయిన్ అవుతున్నారు? ఏ లీడర్ కా లీడరు నా టీం నుంచి 5 మంది అండి, 10 మంది అండి అని స్క్రీన్ షాట్ లో తీయడమే కాకపోకుండా ఇంకా అసలు ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకోకుండా కొంతమంది జాయిన్ అయినారా లేదా, అయినారులే నా టీం నుంచి 4-5 అంటారు. కొంతమంది శ్రద్ధగా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. ఏమి చేయని వాళ్ళతో పోల్చుకుంటే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేయడం అనేది బెస్టే. ఇంకా బెస్ట్ గా ఉండాలంటే ఎవరికి వాళ్ళే ఒక అటెండెన్స్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి. ఎట్లా మెయింటైన్ చేయాలంటే జూమ్ మీటింగ్ ఒక బుక్, లైవ్ మీటింగ్ ఒక బుక్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ జూమ్ మీటింగ్ గురించి నేను చెప్తాను, అలాగే లైవ్ మీటింగ్ గురించి కూడా చెప్తాను. జూమ్ మీటింగ్ గురించి ఇక్కడ ఎట్లా డిస్ప్లే చేస్తా కాబట్టి, లైవ్ మీటింగ్ లో ఎక్కడెక్కడ మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయాలంటే, ఒక సిఎన్టీ మీటింగ్, ఒక వీక్లీ మీటింగ్ చేసినప్పుడు వీక్లీ మీటింగ్, మరి ఎవ్రీ వీక్లీ చేసినప్పుడు కనీసం నెలకు ఒకసారైనా అక్కడున్న టీంలో గ్రోత్ అనేది కావాలి.
వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేశాను. సంవత్సరమైన 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఒక 5-10 మంది వస్తుంటే గ్రోత్ ఉన్నట్ట, మన టీమ్ లో గ్రోత్ ఉన్నట్ట, మనం చేస్తున్న పనిలో గ్రోత్ ఉన్నట్ట. నేనే ఒక క్రౌండేటర్ గా ఉండి ఒక స్టాక్ పాయింట్ లో వీక్లీ మీటింగ్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడు చేసినా నేను 3 సంవత్సరాల క్రితం కూడా 10 మంది, ఇప్పుడు 10 మంది ఉంటే నాకు నా బిజినెస్ గ్రోత్ ఉన్నట్ట. నాకు ఒక అటెండెన్స్ లేకపోతే నేను ఎప్పుడు ఎన్ని మీటింగ్లు చేశాను, ఏ మీటింగ్ లో ఎంతమంది వచ్చారు, ఇది ఎవ్రీ వీక్లీ కానీ మంత్లీ గ్రాఫ్ చూసుకుంటే గ్రోత్ ఉందా లేదా అని తెలియాలంటే మన దగ్గర డేటా ఉండాలి. ఈ రోజు ఎవరు జాయిన్ అయ్యారో ఈ రోజు రాత్రికి గుర్తుంటది, రేపు ఒకటి గుర్తుంటది, ఎల్లుండికి ఏం గుర్తుండదు. ఒక 1 వీక్ అయిన తర్వాత ఎవరు ఎప్పుడు మానేశారు, ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే ఎవరికి గుర్తుండదు అది. కానీ అదే బుక్ లో ఏ రోజుకి ఆ రోజు అటెండెన్స్ ఉంటే అది ఒక పేజీలో ఎలా అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలి అటెండెన్స్. అది లైవ్ మీటింగ్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు. ఎందుకు నేను ఈ రోజు పెట్టానంటే చాలా మంది పేర్లు రాస్తున్నారు. ఈ రోజు ఎవరు జాయిన్ అయినారు 5 మంది పేర్లు రాస్తున్నారు, రేపు ఎవరు జాయిన్ అయ్యారు 5 మంది పేర్లు రాస్తున్నారు, ఎల్లుండి 8 మంది జాయిన్ ఆ పేర్లు రాస్తున్నారు. కానీ అందులో ఒక పర్సన్ ఎన్ని రోజులు జాయిన్ అయినారంటే క్లారిటీ ఉండదు. మళ్ళీ పేర్లకు వచ్చి లెక్కలు వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. మన చిన్నపిల్లప్పుడు మనకు తెలుసు అటెండెన్స్ బుక్ క్లాసుల్లో ఎలా మెయింటైన్ చేశారనేది. ఫస్ట్ వచ్చేసి ఇలా టేబుల్ పెట్టుకోండి, ఒక అటెండెన్స్ బుక్ తెచ్చుకోండి. ఎందుకంటే అటెండెన్స్ బుక్ కాకుండా రోలర్ తెచ్చుకున్నాం అనుకోండి, మీరు మళ్ళీ చిన్నగా లైన్లు కొట్టుకుంటే అది క్రాస్ పోవడము, వంకర పోవడం, ఒకటి పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడము, అది అందంగా ఉండదు. మనం చేసిన పని మనం చూడగానే అందంగా ఉంటేనే మనం దాన్ని ఇష్టంగా చేసుకుంటాం పని. ఆ పిచ్చి గీతలు గీసినట్లు ఎవరు బుద్ధి పుట్టినట్టు రాసుకుంటే కనీసం ఎవరైనా ఒకసారి అప్లైనర్ వచ్చి నువ్వేం చేసావు, ఏం రాసావు, నీ డీటెయిల్స్ డేటా ఏదన్నప్పుడు చూస్తే అతను చూస్తే చిరాకు వచ్చేటట్టు ఉండకూడదు. అబ్బా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నావు, వెరీ గుడ్ అని చెప్పేటట్టు ఉండాలి. వెరీ గుడ్ అని చెప్పాలంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే రాయడమే కాకుండా ఆ బుక్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్, ఒక అటెండెన్స్ బుక్ 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టుకోండి. మంచిగా బైండింగ్ బుక్ పెట్టండి, పెట్టుబడి 50 రూపాయలు పెట్టండి. అదే ఒక రోజులో అయిపోదు కదా, ఒక నెలతో అయిపోదు కదా. మనకు జాయిన్ అవుతున్నారు 10 మంది. ఆ 10 మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కింద మిడిల్ లో మంత్ రాసి మరి ఆ కింద కూడా 10 మందికి అయితే అట్లా పెట్టుకోండి. అసలు నువ్వు ఏ నెలలో ఎంత మంది ఉన్నారు, ఎవ్రీ మంత్ కి నేను పడుతున్నాను, నా పీవీ అంటే నెట్వర్క్ అనేది గ్రోత్ లేని పీవీ ఎలా గ్రోత్ వస్తుంది? ఇప్పుడు జూమ్ లో 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది నంబర్ ఆఫ్ క్లాసులు ఉండడం వల్ల వాళ్ళు 30 పీవీ అయినా కొనాలి. అట్లీస్ట్ 60 పీవీ కొనలేకపోయినా, 100 పీవీ కొనలేకపోయినా 10 మంది ఉంటే ఓ 30 పీవీ కంపల్సరీ కొనాలి. వేస్టేజ్ లేదో క్లాసులు బాగానే చెప్తున్నారు, చేసుకోవచ్చు, వీలైతే ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుందని ఒక పాజిటివ్ మైండ్ ఉంటుంది. కాబట్టి వీలు కల్పించుకొని 30 పీవీ తీసుకుంటారు. ఎందుకంటే రెగ్యులర్ ఒక క్లాస్ వింటున్నారు, ఒక రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ వింటారు, ఒక రోజు ఇన్కమ్ ప్లాన్ వింటారు, ఒక రోజు ఇన్విటేషన్ వింటారు. విన్నప్పుడు వాళ్ళు 30 పీవీ కొనాలనిపిస్తుంది. ఆ 10 మంది వెళ్ళి 30 పీవీ కొనుంటే 300 పీవీ వస్తుంది. ఎప్పుడు ఆ 10 మంది ఉంటే అదే 300 కదా. మహా అంటే నువ్వు కష్టపడి వాళ్ళు పుష్ చేసి 60 పీవీ దాకా తీసుకెళ్ళావు. జనాలు పెంచుకోలేను, నెట్వర్క్ పెంచుకోలే. నెట్వర్క్ బాధ్యత బరువు పెంచావు. మోస్తారు తప్పేం లేదు. 60 పీవీకి ఏదో వెళ్ళారు. ఆ ప్రోడక్ట్లు ఇచ్చినప్పుడు దాంట్లో సగం ఇష్టం లేని ప్రోడక్ట్లు ఉంటాయి. ఆ కిట్ సిస్టమ్ ఇస్తారు కదా, ఏం చేసుకోవాలి సార్, ఇంత బలవంతంగా కొనిపించా, నాకు ఇవి ఉపయోగపడు మార్చమంటాడు, నాకు ఇవి వద్దంటాడు. లేదు నువ్వు అవే తీసుకోవాలి కంపెనీ వద్దంటే ఇంత ఉపయోగం లేదని చెప్పి అక్కడ డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం, 100 పీవీ తీసుకుంటే నీకు నచ్చినవి తీసుకోవచ్చు, 100 పీవీ తీసుకోమని చెప్పి ప్రమోట్ చేస్తాం. ఎందుకు? మన బిజినెస్ పెరుగుతుంది, ఆ 10 మందితో బిజినెస్ రావాలి కదా. మరి ఆ 10 మందితో బిజినెస్ రావాలంటే 100 పీవీ తీసుకెళ్తాం. 100 పీవీ తీసుకెళ్తే ఫస్ట్ నెల కొన్నప్పుడు బాగానే ఉంటుంది, 2వ నెలకు కొన్ని మిగిలిపోతాయి, ఆ 2వ నెల నుంచి 3వ నెలకి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మిగిలిపోతాయి, 4వ నెలకి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మిగిలిపోతాయి. ఈ 4 నెలల అయిపోయి ఇంట్లో ఎక్కడ చూసి సప్లిమెంట్ కనపడతాయి, అవసరం ఉండేది అవసరం లేని. ఏదంటే మనం వెళ్ళేది 14వ తారీఖు కన్సిస్టెన్సీని ప్రోడక్ట్ పర్చేజ్కి వెళ్తాము. ఆ రోజు నిజంగా మనకు కావాల్సిన ఉండవు, ఆడ ఉన్నవి ఏదో ఒకటి కొనుక్కోవాలి. కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి అది వాడము, పక్కన సెల్ఫ్ పెడతాము. లాస్ట్కి వచ్చేసరికి అందరికి వచ్చిన వాళ్ళకి దరిద్రంగా ఉంటుంది. వీళ్ళు డబ్బులని అంటే వచ్చిన వాళ్ళంటే మనకి అమ్మ నాన్న అత్త మామూలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళన్ని డబ్బులని వేస్ట్ చేసుకుంటా అంటున్నారు. భర్తను చూసి భార్య వేస్ట్ చేస్తున్నారు, భార్యను చూసి భర్త వేస్ట్ చేస్తున్నా అంటున్నారు. ఎట్లా 4 నెలలు అన్ని మిగిలిపోయినారు కాబట్టి 5వ నెల ఏం కొనరు. మరి అక్కడ ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. 5వ నెల ఏం కొనకపోతే 6 నెలలు కొంటారో కూడా తెలియదు. ఒకసారి ఈ 4 నెలలు వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయితే మనకు దండం పెట్టేసి
అసలు చేసే ప్రయాణం వదిలేసి వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోతారు. అందుకోసం మనం ఏం చేయాలంటే జూమ్ లో స్ట్రెంత్ పెంచుకుంటే ఈచ్ పర్సన్ 10 మందికి వెళ్ళి 10 గంటలు చెప్పడం కన్నా 1 గంటలో 10 మంది క్లాస్ ఇద్దాం. ఓకే, జూమ్ లో స్ట్రెంత్ పెరిగి 10 మంది నుంచి 15 మందికి వచ్చారనుకో, నెక్స్ట్ మంత్ 450 పివి. అక్కడ నుంచి ఇంకో 10 మంది పెంచుకున్నాం అనుకో, 25 మంది, 750 పివి. టీం పెరుక్కోకుండా పీవీ పెరగదు. టీం పెరిగే కొద్దీ పీవీ పెరగాలి. కానీ టీం మీద భారం పెంచితే మోస్తారు ఒక చోట కుప్పకూలిపోయి అసలు మొత్తం జీరో అయిపోతాం. ఒక బాతు బంగారు గుడ్డుని, ఒక రైతు సంథింగ్ ఒక బాతుని పెంచుకునే వ్యక్తి రోజు ఒక గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డుని తీసుకొని అమ్ముకొని ఏం చక్కగా జీవితం నడుపుతున్నాడంట. అక్కడ దురాశకి వెళ్ళిపోయి ఆ బాతుని కోస్తే లోపల చాలా గుడ్లు ఉంటాయి కదని బాతుని కోస్తే ఒక గుడ్డు లేదంట, చంపేస్తారంట. ఆ నెక్స్ట్ డే నుంచి ఆ బంగారు గుడ్లు అనేవి వచ్చే అవకాశాన్ని కోల్పోతాం. మన దగ్గర టీం ఉంది, మోస్తున్నారు కదా అని చెప్పేసి మన దురాశతో ఈ టీంతోనే బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద భారం పెంచే ప్రయత్నం చేస్తే మొత్తం వాళ్ళు ఉన్న టీం కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మనం ప్లాన్ గా క్లోజ్డ్ మానిటరింగ్ చేసుకుంటూ మనం ఎవ్రీ మంత్ మన జూమ్ లో స్ట్రెంత్ అనేది గ్రోత్ వస్తే ఆటోమేటిక్ పీవీ గ్రోత్ వస్తుంది, ఆటోమేటిక్ పీవీ గ్రోత్ లెవెల్ మీట్ అవుతాం. లెవెల్ మీట్ అయితే మనకి అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకుంటాం. మన కింద ఉన్న వాళ్ళు లెవెల్స్ మీట్ అయితే ఉంది, మన సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి స్టార్కి వెళ్తాం కదా. మన కింద ఒకటే డైరెక్టర్ అవుతున్నాడు, ఆ కింద టీం బాగా మనం సెట్ చేసుకొని జూమ్ లో స్ట్రెంత్ పెంచుకుంటే ఒకరు 30 పీవీ కొన్నా అక్కడ 2000 పీవీ వస్తే సిల్వర్ ఉన్నాడు గోల్డ్ అవుతావు కదా. కాబట్టి ఈ అటెండెన్స్ అనేది ఫస్ట్ మీరు జూమ్ మీటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయాలి. మనం ఫస్ట్ ప్రయారిటీ జూమ్ మీటింగ్ ఇచ్చాం, వెస్టేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, వెస్టేజ్ లో మన జూమ్ మీటింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనము క్లోజ్డ్ మానిటరింగ్ చేసుకుంటూ ఫ్యూచర్ లో మంచి ఫ్రీడమ్ ఇంట్లోనే ఉంటూ పిల్లలతో టైం స్పెండ్ చేయగలిగిన అవకాశం కలిగి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అప్పుడు హ్యాపీగా బయటకు వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా అంతా మనం ప్రశాంతంగా గడపాలంటే జూమ్ మీటింగ్ ని ఉపయోగించుకుంటే, ఈ రోజు మొదలెట్టి ఉపయోగించుకుంటే రేపటిప్పుడో ఫ్రీ అవుతాం. లైవ్ మీటింగ్ మీద పరిగెత్తిపోతా ఉంటే టీం పెరిగే కొద్దీ లంబ్ ఆఫ్ లైవ్ మీటింగ్స్ పెరుగుతూనే ఉంటాయి. మన టైం సరిపోదు, మనం ఫ్యామిలీ సంతోషము ఫ్రీడమ్ అన్ని కోల్పోతాం. ఓకే, కాబట్టి ఈ అటెండెన్స్ ఎలా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలంటే ప్రతి లీడర్ బాధ్యత తీసుకోవాలి. 2 ఉన్నా 3 నా కింద 3 ఉన్నారు కదా, ఇదే ఫార్మేట్ మెయింటైన్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా పెట్టాను. వెళ్ళి గాడి మమత కట్టింది. గాడి మమత గారు, అతని ఆమె కింద కిరణ్, అశ్విన్ కుమారు అని తెలుసు, అరుణ ఒక లెగ్, అరుణ కింద ఉన్న టీం అంతా వీళ్ళంతా. ఓకేనా, ఇక్కడ మమతా గారు తన సైడ్ లెగ్లన్నీ చూసుకోవాలి. కింద అరుణ గారు స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు కాబట్టి అరుణ లెగ్ కిందకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అరుణ గారు అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అది మమతా గారు కూడా రిసీవ్ చేసుకొని ఆ టీం ముందు అరుణ గారి కింద ఉన్న టీం మీద కూడా గ్రిప్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. అంటే ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఎక్కడ టీం పెరుగుతుంది, ఎక్కడ పెరగట్లేదు, ఇట్లా మానిటరింగ్ ఉండాలి. అంతేగాని కింద లీడర్ ఉన్నారు, ఆ లీడర్ చూసుకుంటారని ఎవరికి వాళ్ళు వదిలేస్తే ఇప్పుడు మెయిన్ మన టీం వీక్ అవడానికి కూడా అదే కారణం. అరుణ గారు అంతా టీం మెయింటైన్ చేయాలని కాదు, అరుణ గారి కింద సబ్ లీడర్స్ కి వాళ్ళు కూడా సేమ్ షేర్ చేయాలి. కింద నుంచి అప్లైనర్ కి అటెండెన్స్ రావాలి. టోటల్ అటెండెన్స్ వీలైతే మమతా గారి దగ్గర ఉండాలి. మొత్తం అంతా అటెండెన్స్ ఉంటే ఆమె టీమ్ లో ఏ లెగ్ లో ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఎవరు ఇరలాగా జాయిన్ అవుతున్నారు అని తెలుస్తుంది. సపోజ్ నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు చూడండి. ఫస్ట్ 7 మెంబర్స్ రెగ్యులర్ గా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలని చెప్తున్నా అటెండెన్స్ విషయంలో. రెగ్యులర్ గా 7 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. కొజ్జం శిరీష దాకా జాయిన్ అయిన వాళ్ళకి అందరికి అటెండెన్స్ పక్కన ఎలా రాసుకుంటామంటే సేమ్ 1 2 3 డేట్లు అనమాట. అది 1 2 3 4 5 6 అని 15 రోజులకే పెట్టాను. పీపీటీ సరిపోతుందని. కింద రోజు అంటే చూడండి, 1వ తారీఖు అంటే మండే, 2వ తారీఖు ట్యూస్డే, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం, కొద్ది క్లారిటీ కోసం. 3 అంటే వెన్స్డే, 4th అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే రోజు వచ్చినప్పుడు కూడా అక్కడ సండే అనేది డిస్ప్లే అవుతుంది. మరి అక్కడ డాష్ పెట్టేసి చూసుకుంటాం మనం అటెండెన్స్ లో. ఎందుకంటే ఆ మిస్ అయిందే నిజంగా అదేనా ఇదే కాదా అని ఒక డౌట్ కూడా రాకోకుండా అటెండెన్స్ అలా ఉంటే క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అది హాలిడే, ఎప్పుడైనా కూడా ఒకవేళ
సండే ఏదైనా మనం క్లాస్ పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా అది అటెండెన్స్ వేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. అది లేదనుకో అప్పుడు ఆ అటెండెన్స్ మరి ఎక్కడ వేస్తాం? సపరేట్ గా మళ్ళీ ఇవన్నీ పేర్లు రాసి ఇవన్నీ కొట్టుకుంటామా? కాదు కదా. అందుకు దానికంటూ ఒక డే ఉంది. హాలిడే అయితే డాష్ కొట్టేసుకో, హాలిడే కాకుండా ఏదైనా మీటింగ్ వస్తే టిక్ కొట్టుకో. ఇక్కడ ఈ 7 మెంబర్స్ 1వ తారీఖు అందరూ జాయిన్ అయ్యారు. 2వ తారీఖు వచ్చేసరికి కిరణ్ కుమార్ జాయిన్ అవ్వలేదు, అలాగే సామ్రాజ్ జాయిన్ అవ్వలేదు. వస్తుంది. ఓకేనా. మరి శిరీష్ వచ్చేసి 5, 6 జాయిన్ అవ్వలేదు. పెట్టాను జస్ట్ ఒక అర్థం అవడానికి. ఈ 7 మెంబర్స్ అటెండెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ మరి లీడర్స్ అరుణ గారు కానీ మరి మమతా గారు కానీ వాళ్ళ టీం పెంచుకునే ప్రయత్నం చేయాలి. సపోజ్ ఇక్కడ అరుణ గారు ఏం చేశారంటే ఆ కింద సామ్రాజ్, ప్రశాంతి, శిరీష రెగ్యులర్ గా వస్తుండగా వాళ్ళు వస్తున్నారు లేదా అటెండెన్స్ చూసుకుంటూ నెక్స్ట్ ఇంకో వ్యక్తినన్నా నా టీం నుంచి పెంచుకోవాలి అని ప్రయత్నం చేసుకుంటూ పోతే ఆ సౌజన్య అనే వ్యక్తి 3వ తారీఖు నుంచి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? అరుణ గారు నలుగురిని మానిటరింగ్ చేసుకుంటూ ఇంకో వ్యక్తిని పెంచుకోవాలి జూమ్ లో అని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ అంటే వాళ్ళు జాయిన్ అవుతున్నారు చూసుకుంటున్నారు. జాయిన్ అయిన తర్వాత అవసరమైతే ఒక 2 నిమిషాలు వాళ్ళతో ఫీడ్బ్యాక్ పర్సనల్ గా కూడా, ఎందుకంటే కొంతమంది జూమ్ లో మాట్లాడరు, వాళ్ళు ఎలా ఉందో తెలియదు. మనం కూడా మళ్ళీ ఫోన్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడలేదు అనుకో మనకి ఎలా తెలుస్తుంది? మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు మంచిగా మాట్లాడతారు, జూమ్ లో మాట్లాడడానికి కొద్దిగా అదే ఏర్పడచ్చు. అందువల్ల రెగ్యులర్ గా జాయిన్ అవుతున్న వాళ్ళతోనేమో 2 నిమిషాలు మాట్లాడుతూ మనం ఇంకా ఎవరిని మనము జూమ్ లోకి తీసుకురావచ్చు అంటే ఎలా ఆలోచించాలంటే, ఒకప్పుడు ప్రొడక్ట్స్ బాగా వాడిన వాళ్ళు నచ్చి అప్పుడప్పుడు జూమ్ లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు మానేసింటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ జూమ్ గురించి అంతా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనము ఈ స్మార్ట్ వర్క్ చేయడము, జూమ్ ద్వారా సక్సెస్ అవ్వడము, మనం ఆల్రెడీ నాలెడ్జ్ పెంచుకోవడము, ఒకప్పుడు నాలెడ్జ్ కి ఇప్పుడు నాలెడ్జ్ కి మనకు డిఫరెంట్ ఉంటుంది. ఇలా అన్ని మన డిఫరెన్స్ అప్డేషన్ ఏదైతే నువ్వు అప్డేషన్ చేసుకున్నావో ఆ అప్డేషన్ గురించి మాట్లాడుతూ ఇంకొకసారి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇన్వైట్ చేయాలి. వాళ్ళకి ఏం నీడ్ ఉందో, వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారో, ఎలా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మనం ఒక విధానాన్ని, సిస్టమ్ ని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని మళ్ళీ తెచ్చుకున్నప్పుడు శిరీష గారు అనే వ్యక్తి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యారు. ఇంకా ఆమె రెగ్యులర్ గా వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే సౌజన్య గారు వచ్చినో ఇంకా నా టీంలో ఎవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడితే ఇంకొద్ది జూమ్ లోకి రావచ్చు అని ఆలోచించి రాజశేఖర్ అనే వ్యక్తితో ప్రయత్నం చేస్తూ ఉంటారు. రేపు 80% నువ్వు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వరు. ఈ జూమ్ లో నువ్వు నేర్చుకున్నది, నువ్వు పొందిన బెనిఫిట్ తెలియపరుస్తూ ఇంకా ఏదైనా ఈజీ వే మీరు క్రియేషన్ చేసి ఉంటే ఆ ఈజీ వే వాళ్ళకి చెప్పినప్పుడు రాజశేఖర్ అనే వ్యక్తి కూడా కొద్దిగా సరే మేడం చూస్తాను మేడం, ఇంకో 2 రోజులు నేను బిజీ ఉన్నాను మేడం, 3 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత ఊరేళ్ళు వచ్చి జాయిన్ అవుతాను కదా, వాళ్ళు నోట్ చేసుకొని మరీ ఫాలోఅప్ చేసి మొదలెడితే అతను 5వ తారీఖు నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ అయ్యాడు. ఇంకా ఎవరు ఉన్నారు మన స్ట్రెంత్ పెంచుకోవడానికి? మనం పీవీ పెంచుకోలేకపోవద్దు, నువ్వు స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటే పీవీ ఆటోమేటిక్ వస్తుంది, బిజినెస్ వస్తుంది. ఇంకా ఎవరు ఉన్నారని చూస్తే మధు గారు ఇంతకుముందు జాయిన్ అయ్యేవాడు, ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు, ఏ కారణం చేత అనేది చూద్దాం, మళ్ళీ మాట్లాడదామని 1 వీక్ నుంచి వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు కదా. ఇలా ఆల్రెడీ రాజశేఖర్ గారు వచ్చారండి, మీ డౌన్ లైనర్ వచ్చారు, లేదా మీ అప్ లైనర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మీరు కూడా స్టార్ట్ చేసుకుంటే బాగుంటది, అప్ లైనర్ సపోర్ట్ ఇస్తారు, మేము కూడా సపోర్ట్ ఇస్తాం, స్మార్ట్ వర్క్ ఏదన్నా ఉంటే ఇది నేర్పిస్తామని చెప్పేసి మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక వ్యక్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా. అలా తెచ్చుకుంటూ పోతే ఆ వ్యక్తికి బుక్ లో కింద యాడ్ అవుతుంటారు. రైట్ సైడ్ ఎక్కడ ఏ డేట్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ఆ డేట్ నుంచి మనం అటెండెన్స్ తీసుకుంటాం. ఇలా అటెండెన్స్ ఉండగానే మనకి ఎలా అనిపిస్తుంది చూడండి, ఎవరు ఎప్పుడు నుంచి మమత గారు రెగ్యులర్ గా మరి జాయిన్ అవ్వడం జరిగింది. మరి కిరణ్ కుమార్ గారు 2 days అబ్సెంట్, మరి అశ్విన్ కుమార్ గారు ఒక్కరే అబ్సెంట్, అరుణ గారు రెగ్యులర్ గా జాయిన్ అయ్యారు, సామ్రాజ్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నారు,
ప్రశాంతి గారు రెగ్యులర్, మరి శిరీష గారు 2 రోజులు మానేశారు, సౌజన్య గారు వచ్చేసి జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్, మరి రాజశేఖర్ జాయిన్ అయినప్పుడు రెగ్యులర్, మధు రెగ్యులర్ నుంచి రెగ్యులర్. ఇట్లా చూడగానే ఎవరు ఇర్రెగ్యులర్, ఎవరు సీనియర్ లీడర్ అయినా సీరియస్ గా జాయిన్ అవ్వట్లేదు, అప్పుడు జాయిన్ అవ్వడం మధ్యలో మిస్ అవుతున్నారంటే వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిందే. పెట్టకపోతే ఎన్నికలు వెళ్ళిపోయి 0 అవుతారు. ఇలా కాకుండా నువ్వు ఏ రోజు ఒక సపరేట్ పేజీలో పేర్లు రాసుకుంటూ పోతే డేటా ఉంటది, కానీ నువ్వు ఫాలోఅప్ చేసి ఈజీ వే అనేది ఉండదు. ఇక్కడ ఈ అటెన్షన్ మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా వెళ్ళడానికి నావిగేషన్ లొకేషన్ షేర్ చేయమని చెప్తే ఆ లొకేషన్ ద్వారా వెళ్తే మన జర్నీ ఎంత ఈజీగా ఉంటుందో లొకేషన్ ద్వారా వెళ్తే. అదే లేకపోతే అక్కడ అడిగి ఇక్కడ అడిగి వెతుక్కుంటూ ఓకేనా, ఆ లొకేషన్ లేకుండా మనం వెతుక్కుంటూ వెళ్తే మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. ఈ రోజు అటెండెన్స్ లేకపోతే మనకి కూడా మన టీమ్ ని క్లోజ్డ్ మానిటరింగ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ప్రయత్నం చేస్తాం, పని చేస్తాం, కష్టపడతాం, దాన్నేమి మనము మీరెవరు కష్టపడరు అనరు, కష్టపడతారు, కానీ ప్రతిఫలం అనేది ఆశించినంతగా పొందలేరు. ఎక్కువ శ్రమ తక్కువ ఫలితం ఉంటుంది. మరి మన ప్రతిఫలం అనేది కష్టానికి అనుగుణంగా ప్రతిఫలం ఉండాలి అంటే మనకి క్లోజ్డ్ మానిటరింగ్ చాలా చెప్పాను కదా. ప్రతిరోజు స్కూల్లో స్టూడెంట్ కి అటెండెన్స్ చెక్ చేసి రాకపోతే పనిష్మెంట్ ఉంటే ఆ స్టూడెంట్ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళడం అలవాటు అవుతుంది. చదువుకునేటప్పుడు అతను చెప్పిన మొదలెడతాడు. హోంవర్క్ ఇచ్చింది రెగ్యులర్ గా రాస్తున్నాడు లేదా చేస్తున్నాడు లేదా, తప్పులు చేస్తున్నా ఒప్పులు చేస్తూ చెక్ చేస్తుంటే, ఒకవేళ తప్పులు చేస్తుంటే సరి చేసుకుంటే కొద్ది రోజులకి అతను అక్కడ పర్ఫెక్ట్ అవుతాడు. ఇలా స్టెప్ బై స్టెప్ క్లోజ్డ్ మానిటరింగ్ ఉంటేనే ఒక స్టూడెంట్ ప్రయోజకుడు అవుతాడు. క్లోజ్డ్ మానిటరింగ్ ఉంటేనే డ్యూటీలో ఉన్న వ్యక్తి భయంతో భక్తి శ్రద్ధలతో డ్యూటీ చేస్తాడు. అతను కూడా ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయ్ గా మారుతాడు. అతన్ని కూడా పట్టించుకున్న వాళ్ళు లేకపోతే అతనిలో కూడా ఏమవుతుంది, ఎప్పుడు పోయినా కంపెనీకి శాలరీ వస్తుందిలే అని చెప్పేసి అతను ఒక్కడే ఇర్రెగ్యులర్ అవడమే కాదు, పక్కన ఉన్న వాళ్ళు అతను చూసి చాలా మంది రెగ్యులర్ అవుతారు. కంపెనీ గేట్లు మూసేసుకున్న పరిస్థితి వస్తుంది అక్కడ క్లోజ్డ్ మానిటరింగ్ లేకపోతే. ఓకేనా, ఒక షాప్ లో ప్రొడక్ట్ ఇన్వెంటరీ అనేది ఏ రోజుకి ఆ రోజు ఏది సేల్ అయింది, ఏది సేల్ అవ్వలేదు, ఏది స్టాక్ ఉంది, ఏ స్టాక్ నీడ్, మరి ఆ ఇన్వెంటరీ ఎన్నెంటి పెట్టాల్సి వస్తుంది అనేది క్లోజ్డ్ మానిటరింగ్ ఉంటే ఆ బిజినెస్ లో అక్కడ ఒడిదుడుకులు ఉండి ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రొడక్ట్ ఉంటుంది. లేకపోతే ఆ మానిటరింగ్ ఏవైపోతున్నాయి, ఏముంటున్నాయి, ఏవి మిగిలిపోతున్నాయి తెలియకపోతే మరి మన అనవసరంగా అంటే రఫ్ గా ఆర్డర్ పెడితే మన షాప్ లో అన్ని పనికిరాని వస్తువులు ఎక్కువ ఉంటాయి, పనికి రావాల్సిన వస్తువులు ఉండవు. ఒక కస్టమర్ ఒక దానికి వచ్చి ఒకటి లేకపోతే 4 వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ షాప్ కి వచ్చినప్పుడు రెండోసారి చూస్తాడు, ఒకటి లేక 4 వదిలేసి వెనక్కి వెళ్ళిపోతే మూడోసారి కస్టమర్ షాప్ రాడు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ గా అన్ని ప్రోడక్ట్ ఉండవు. ఒక దానికోసం మళ్ళీ వెళ్ళలేను, ఇంకో షాప్కి వెళ్ళాను, కాబట్టి అన్ని ఏ షాప్ లో దొరుకుతాయని చూసుకొని ఆ షాప్కి వెళ్ళిపోతాడు. మన షాప్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఓకేనా, కాబట్టి క్లోజ్డ్ మానిటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు జూమ్ మీటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే క్లోజ్డ్ మానిటరింగ్ అనేది ఉండాలి. అటెండెన్స్ ఇక్కడ ఇచ్చినట్లు పెట్టుకోండి, బుక్ అనేది పెట్టుకొని మనకు ఆల్రెడీ అటెండెన్స్ పీరియడ్ లైన్లు కొట్టడానికి కష్టపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మనం బుక్ గా 50 రూపీస్ కానీ బైండింగ్ బుక్ తెచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 1 year కు ఉపయోగపడుతుంది, లేదా 2 సంవత్సరాలు కూడా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా పేజ్ ఎక్కువ తీసుకుంటే 2-3 సంవత్సరాలు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఆ బుక్ ఉంటే చూడండి, నీకు ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఏ ఇయర్ లో ఏ నెలలో ఎంత టీం ఉందో అనేది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టగటగ చెప్పేస్తావు. వ్యక్తుల మీద ఫోకస్ పెరుగుతుంది. అదే లేకుండా చిన్న బుక్లో గుర్తొచ్చిన చోట రాసుకుని పోతే ఏ బుక్ ఎక్కడ పోతుందో తెలియదు, అవసరమైన ఏది దొరకదు, ఏం మానిటరింగ్ ఉండదు, పని చేస్తాము, ఫెయిల్ అవుతాం. ఇలా మనము ఇంకా 2 లైన్లు గ్యాప్ వదిలేను పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈ 10వ వ్యక్తి వచ్చిన తర్వాత 11వ వ్యక్తి కోసం వేయటం మొదలవ్వాలి. నువ్వు కొత్త ఐడియా చేసావా, జూమ్ లో తెచ్చుకో. లేదు కొత్త ఐడియా లేకపోయావా, పాత వాళ్ళని ఉన్నాళ్ళని యాక్టివ్ చేసుకొని జూమ్ లో తెచ్చుకుంటే పర్సన్స్ పెరిగే కొద్దీ వాళ్ళ 30 PV కొన్న PV పెరుగుతుంది, PV పెరిగే కొద్దీ బిజినెస్ పెరిగి ఇన్కమ్ పెరుగుతుంది, లెవెల్స్ మారుతాయి. మరి ఇలా క్లోజ్డ్ మానిటరింగ్ మీరు మెయింటైన్ చేస్తే ఇది ఒక ఆయుధం. మనం జూమ్ మీటింగ్ లో స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఇప్పుడు నేను ఎవరికైనా ఫోన్ చేసి నీ టీంలో ఎవరు ఇర్రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారంటే ఒకసారి మీరు టక్మని చెప్పగలరా? ఇదే బుక్ నువ్వు రోజు టిక్లు కొట్టేసుకున్నావు అనుకోండి,
మీరు పేర్లు రాయొద్దు. పేర్లు ఒకసారి రాశారంటే పక్కన ఒక జస్ట్ ఈ పర్సన్ నేను ఎలా పెట్టాను, జాయిన్ అయిన పర్సన్, వచ్చిన పర్సన్, మీటింగ్ వచ్చిన పర్సన్, అటెండ్ అయిన పర్సన్ ఒక లైన్ పెట్టుకున్నా, రాని పర్సన్ ఇంటూ పెట్టుకున్నా, హాలిడే అయితే డాష్ పెట్టేసా. ఓకేనా? అలా మీకు సింబల్ ఉండాలి. నీకు తక్కువ టైం తీసుకుంటుంది, మానిటరింగ్ దగ్గరగా మానిటరింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా మీరు మెయింటైన్ చేస్తూ నాకు 3 టీముల నుంచి అటెండెన్స్ రావాలి. ఇందాకైతే మరి రాజమండ్రి టీం నుంచి గణపతి గారు, అనంతలక్ష్మి గారు ఇద్దరు లేరు, శ్రీనివాస్ గారు ఉండడం చూశాను. శ్రీనివాస్ గారు, మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా మీ మెయింటైన్ అవ్వాలి. నేను ఒకసారి ద్రాక్ష శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి నీ టీం ఎంతమంది జాయిన్ అవుతున్నారంటే సైడ్ లెగ్ లో ఉన్న 4 చెప్పడం కాదు, నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటావా, నువ్వు వాళ్ళ పేర్లు రాసుకుని నువ్వే మానిటరింగ్ చేసుకుంటావా, నీ కింద ఉన్న లీడర్లకు బాధ్యత చెప్తావు అనేది అది నీ చాయిస్. నాగబాబు గారు ఉన్నారు, దత్తనాయుడు గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కూడా అటెండెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళ ద్వారా నువ్వు తీసుకొని అప్డేట్ చేసుకొని నాకు పంపిస్తావా, లేదంటే వాళ్ళు హ్యాండిల్ చేసుకుని నువ్వే వాళ్ళ టీంలో కూడా ఎవరున్నారో చూసి నువ్వు అటెండెన్స్ మెయింటైన్ చేసుకొని నీ టీంలో ఎంత స్ట్రెంత్ ఏందని తెలుసుకుంటావు అనేది మీ చాయిస్. కానీ ఖచ్చితంగా రావాలి. ఇందాక మరి